నమస్కారం అండి. మీ పేరు? సాయిబాబు నల్లా సాయిబాబు గారు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగా చేస్తున్నారు. పింఛన్లు అన్నీ బాగానే ఇస్తున్నారు. ఆ! అన్నీ బాగానే ఉన్నాయి. రోడ్లు గట్ట తీశారు. ఓకే. సో, మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే చేస్తున్నారు. అంతకుముందు రోడ్లు చాలా దారుణంగా ఉండేవి కదా! 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడేమన్నా కొంచెం మెరుగుపడ్డాయా? బాగా మెరుగుపడ్డాయి. ఆ! పవన్గాలు వచ్చాక బాగుంది అన్ని ఆ! అంటే ఇంకేమన్నా చేసినయేమన్నా ఉన్నాయా? చేస్తున్నారు కదా. చాలామంది ఏమంటున్నారంటే, పథకాలు సరిగ్గా ఇత్తలేదు అని చెప్తున్నారు కదా! మరి దానికి అన్ని లాసులు ఉన్నాయి కదా, అన్ని చక్కబెట్టుకు వస్తున్నారు ఇప్పుడు. జాయిగా చక్కబెట్టుకొస్తున్నారు. ఓకే. అలాగే మరి లోకేష్ గారి పరిపాలన ఎలా ఉంది? ఆయనది బాగానే ఉంది. మంగళగిరి నియోజకవర్గంలో మొన్న కొంతమందికి పట్టాలు ఇచ్చారు. మాకు కూడా ఇస్తే మేము కూడా కట్టుకుందాం అనుకున్నాం అమలాపురం. అవునా? ఆ, ఇది అమలాపురం అయితే. అమలాపురం. ఓకే. సో, మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయికి చిన్న యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ అయింది. అయినా సరే అక్కడికి వెళ్ళకుండా ముందు మీటింగ్‌కెళ్ళి ఆ గిరిజన ప్రాంతాల వారిని కలిసారు. మరి దానికి మీరేమంటారు? ఆయన వాళ్ళ అబ్బాయిని వదిలేసి అక్కడ మీటింగ్కి వెళ్ళి ఆయన చూసాడు. ఆ! ఇక్కడ ఈ హాస్పిటల్కి వెళ్ళకుండా అసలు ఏంటంటారు మరి అందరూ కొడుకు దగ్గర కూడా ఆయన ఇది ప్రజాస్వామ్యం ఏంటంటారు మరి అలాగా? అదా మరి మారిపోద్ది మళ్ళీ. ఆ. అది అలాంటి నాయకుడిని ఎక్కడైనా చూసారా మరి కొడుకు యాక్సిడెంట్ అయినా సరే? చూడలేదు. ఎన్ని పనులు మానేసుకున్నా ఆయన ప్రజాసేవకం చూస్తున్నాడు. ఓకే. ఆ? మరి నెక్స్ట్ ఏమైనా జగన్ ప్రభుత్వం ఆంధ్రాలో వచ్చే అవకాశం ఉందంటారా? ఏం చెప్పలేమండి. ఆ. ఉమ్. మళ్ళీ మళ్ళీ కూడా వచ్చేలాగా ఉంది. అంతే అంటారా? వచ్చేదైతే మొన్న సగం వచ్చింది కదా. ఆ. మరి ఆ తర్వాత మళ్ళీ ఎదరెదర ఎలాగ మాట్లాడుతుందో ఏంటో ఆ. ఏం చెప్పు. ఓకే. థ్యాంక్స్ అండి. హాయ్ అన్న, నమస్తే. నమస్తే అండి. అన్న, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం పరిపాలన అంటే ఒక మంచి అంటే ఎదిగే కుటుంబం తరహాలో ఆలోచిస్తే చాలా బాగా అనిపిస్తుందండి. అలా కాకుండా ఏదో బలాదూరుగా వదిలేసిన బిడ్డలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ విధంగా ఆలోచిస్తే వర్స్ట్గా అనిపిస్తుందండి. మీకేలా అనిపించింది? నాకు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు గత 10-11 నెలలు అవుతుంది కదా, సో ఈ పాలన వరకు నేను 100కి ఒక 70-80 మార్క్స్ ఓకే. అండ్ బెటర్గా అనిపించింది, అంటే చాలా బెటర్గా అనిపించింది. బెస్ట్ అని చెప్పాను కానీ కొన్ని చిన్న చిన్న మార్పులు అవసరం అవుతాయి. బెస్ట్ అని చెప్పాను కానీ బెటర్. ఏంటా మార్పు? కొన్ని చిన్న చిన్న మార్పులు చేయాల్సింది అంటే ఒకటి అండి, ఆ, మనకి చంద్రబాబు గారు తగినంతగా భయం అనేది పరిచయం చేయట్లేదు. అంటే ఆ, నేను అనుకుంటున్న విషయం ఏంటి అంటే, వద్దంటారా? ఆ, అది కట్ చేయండి. ఓకే. నేను అనుకుంటున్న విషయం ఏంటి అంటే, గత ప్రభుత్వంలో అదొక అలవాటుగా అయ్యేలాగా ఆడవాళ్ళపైన దూషణలు అనేవి మునుపెన్నడూ లేని విధంగా, అంటే మనము తమిళనాడు రాజకీయాల్లో కొన్ని దశాబ్దాల క్రితం చూసాం జయలలిత చీర లాగటము. అలా చీర లాగకపోయినా కూడా అంతకంటే ఘోరమైనటువంటి ఒక పరిస్థితిని మనము పవిత్రమైనటువంటి అసెంబ్లీ సాక్షిగా ఏ రోజు ఎవరిని కూడా పల్లెత్తు మాట మాట్లాడిని చంద్రబాబు గారే మాట్లాడరు. ఇంకా ఆయన సతీమణి అయితే ఆవిడ చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, కానీ ఏ రోజు రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడలేదు ఆవిడ అప్పటి వరకు. రీసెంట్గా చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యాక ఆవిడ ఫేస్ కూడా చాలామందికి తెలిసింది, కానీ అప్పటి వరకు అయితే రాజకీయ పరంగా రాజకీయాలను ఫాలో అయ్యే వాళ్ళకు కూడా ఆమె నారా భువనేశ్వరి గారు ఎవరికీ తెలియదు. అలాంటి ఒక వ్యక్తిని అత్యంత ఘోరంగా కించపరచడం ఒక ఎత్తు అయితే, ఆ పరుస్తున్న సమయంలో ఏ విధంగా అయితే దుశ్శాసనుడు ద్రౌపది యొక్క చీర లాగుతున్నప్పుడు దుర్యోధనుడు వికటాటహాసం చేశాడో, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి మందలించాల్సిన స్థాయిలో ఉండి వికటాటహాసం చేశాడు. ఓకే. సో ఆ జగన్మోహన్ రెడ్డికి కాకపోయినా కూడా ఆ మాటలు మాట్లాడినటువంటి చాలామంది, అంబటి రాంబాబు మాట్లాడాడు. తర్వాత ఇంకా మనం చూసుకుంటే అనంతపురంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే వాళ్ళు మాట్లాడారు. సో అలాంటి వాళ్ళకి లీగల్గానే యాక్షన్ తీసుకోవాలి. అంటే నేను వాళ్ళ మీద ప్రతీకార చర్యలు తీసుకోమని చెప్పటం లేదు. నేను చెప్తున్న కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇంకొకరు ఆడవాళ్ళ గురించి మాట్లాడకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నిన్న కిరణ్ అనే అబ్బాయి మాట్లాడితే ఎక్కడికో నేను అడిగింది ఎక్కడికో లాస్ట్. ఓకేనా? సో మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే రోడ్లన్నీ చాలా దారుణంగా ఉండేవి కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా పర్లేదు అంటారా? కొంచెం మెరుగైనాయి అంటారా? మనకి రోడ్ల గురించి తీసుకుంటే అండి, నేనే నా కళ్ళారా చూసి
అంటే అభిప్రాయాలు అనేవి రెగ్యులర్గా మారుతూ ఉంటాయి. నేను బేసిక్గా దాచాల్సిన అవసరం లేకుండా చంద్రబాబుకి అభిమాని అని చెప్పను, కానీ చంద్రబాబులో ఉన్నటువంటి కష్టపడే తత్వానికి అభిమాని. చంద్రబాబు ఏదైతే కష్టపడుతూ ఉంటారో ఆ కష్టపడే తత్వం ఉన్నంత వరకు ఆయనకి నేను అభిమానిని. అలాగని మనం అంతకంటే మంచిగా కష్టపడే లీడర్ వస్తే మనకు కావాల్సింది డెవలప్మెంట్. అంతకంటే మంచిగా కష్టపడే లీడర్ వస్తే ఆ లీడర్ని సపోర్ట్ చేస్తాం. యంగ్గా ఒక మన జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీఎం అయ్యారు, బాగా చేస్తారని అనుకున్నాను. అయితే రోడ్ల విషయంలో నేను లైవ్గా చూసినటువంటి ఒక ఇన్సిడెంట్తో జీవితంలో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నా కళ్ళ ముందు నిష్కారణంగా ఒక బైక్ అతని తప్పు లేదు, ఎదురుగా వస్తున్నాడు. నా కళ్ళ ముందే జరిగిన ఇన్సిడెంట్ నంద్యాలలో జరిగింది. నంద్యాలలో నూనెపల్లి ఫ్లైఓవర్ అనే ఒక బ్రిడ్జి దగ్గర జరిగిందండి. నిష్కారణంగా ఏ తప్పు లేకుండా గుంతలున్న రోడ్డు వల్ల గుంతలో పడి బైకు అతను కింద పడ్డాడు. వెంటనే లారీ అతని పై నుంచి ఎక్కేసి వెళ్ళిపోయింది. అతని తలలోంచి బ్లడ్ బయటకు వచ్చింది నా కళ్ళ ముందే. ఆ రోజు అనిపించింది నాకు, ఇలాంటి నాయకులకి ఓటు వేయకూడదు అని, జీవితంలో ఓటు వేయకూడదని ఫిక్స్ అయ్యాను. బట్ ఈరోజు రోడ్ల విషయంలో 100% అని చెప్పాను, కానీ ఒక 70% వరకు బాగా చేశారు. ఒక 30% అయితే నేనే గమనించాను అక్కడక్కడ ఉన్నాయి ఇంకా చేయాల్సినవి. ఆ బ్యాలెన్స్ కూడా చేస్తేనే నేను 100% మార్క్స్ కూటమి ప్రభుత్వానికి ఇవ్వగలను. సో మరి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి ఫైర్ యాక్సిడెంట్లో కొన్ని గాయాలు అవుతాయని, సో అది తెలిసినా కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లకుండా గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళని పలకరించారు. మరి దానికి మీరేమంటారు? సో పవన్ కళ్యాణ్ గారు అంటే బేసిక్గా అలా వెళ్ళకపోవడం కూడా తప్పనే నేను అంటాను. ఎందుకంటే సొంత కొడుకు కదా, సొంత కొడుకుని చూడడానికి వెళ్ళకపోవడం తప్పు అనే నేను అంటాను. కానీ అతనికి ఫైర్ యాక్సిడెంట్ అయ్యాక ప్రమాదం పెద్దగా ఏమీ లేదు అని తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రమాదం లేనప్పుడు మనం వెళ్ళకపోయినా ఏం కాదు అనేసి ప్రజల పట్లనే చూపించినటువంటి అతని యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో అది అతనికి మంచి ఫ్యూచర్ని ఇస్తుంది అనేది నా యొక్క ఆలోచన. ఆయన మీ పేరు? పెండ్యాల శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం పరిపాలన అయితే ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1గా ఉంది, ఎటువంటి డౌట్ లేదు. అక్కడైతే వాళ్ళ అభివృద్ధి దిశగా రాజధాని ఏర్పరచాలని, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని, రాష్ట్రాన్ని అప్పుల పాలైన రాష్ట్రాన్ని మళ్ళా దేశంలో నంబర్ 1గా చేయాలని అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పైన నరేంద్ర మోడీ గారి సహకారంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా బూతులు తిట్టారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు, సొంత పార్టీ కార్యకర్త అయినా ఆడవారి గురించి ఎవరి గురించి అయినా నోరు జారితే క్షమించేది లేదన్నారు. దానికి ఎగ్జాంపుల్ నిన్న కిరణ్ గారిని అరెస్ట్ చేయడం. మేము కూడా దీన్ని ఖండిస్తున్నాము. నేను ఒక టీడీపీ లీడర్ని ఒంగోలు. ఈ కిరణ్ అరెస్ట్ని మేము కూడా తప్పులేదు దాంట్లో అతను అరెస్ట్ చేయడం. ఎందుకంటే అతను తప్పు మాట్లాడాడు కాబట్టి తప్పు మాట్లాడాడు. ఎవరికైనా చంద్రబాబు నాయుడు గారు దేవేస్తారు. సో మరి గత ప్రభుత్వంలో రోడ్లు చాలా దారుణంగా ఉండేవి కదన్న, సో ఇప్పుడు ఏమన్నా కొంచెం మెరుగుపడ్డాయంటారు? ఈ 10 నెలల ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో గత గవర్నమెంట్లో అన్ని గుంటల రోడ్లు అన్ని చూసే ఉంటారు. ఈ 10 నెలల్లో బ్రహ్మాండంగా రోడ్లు వేశారు, ప్యాచ్ వర్కులు చేశారు, ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేశారు, ఇంకా వేస్తున్నారు. మ్యాక్సిమం ఇంకో సంవత్సరంలో ఎక్కడ గుంటలు లేని రోడ్లు చూస్తారు ఆంధ్రప్రదేశ్. అన్న, మొన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా, సో తెలిసినా కూడా ఆయన గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కలిసి దాని తర్వాత అక్కడికి వెళ్ళారు. మరి దానికి మీరేమన్నారు? పవన్ కళ్యాణ్ గారు ముందు రోజు ఆ గిరిజన ప్రాంతం వాళ్ళకి హామీ ఇచ్చారు, రేపు వస్తున్నామని ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళని కలిసి వెళ్ళారు. ఈలోపు తెలిసింది ప్రమాదం జరిగిందని తెలిసింది, ఆల్రెడీ తెలుసుకున్నారు ఎలా ఉంది ఏందనేది. కానీ ఇచ్చిన మాట ప్రకారం అక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా ఒకసారి కలిసి మంచి చెప్పడానికి కనుక్కొని వెళ్దామని అతను ముందు పోయి ఇచ్చిన మాట ప్రకారం అతను గిరిజనులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తర్వాత వాళ్ళ అబ్బాయిని చూడటానికి వెళ్ళాడు. అంటే నాయకుడిని ఎప్పుడైనా చూసారా? అంటే కొడుక్కి ఇలా ప్రమాదం జరిగినా సరే వెళ్లకుండా ఉన్న నాయకుడిని ఎప్పుడైనా చూసారా? కొడుకు ప్రమాదం జరిగిందని తెలిసినా కూడా ఆ బాధను దిగమెందుకొని ఇచ్చిన మాట ప్రకారం, గిరిజనుల ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంత ఇబ్బంది ఉన్నా కానీ పోయి వాళ్ళని కలిసేయడు. అతను ఫ్యూచర్లో ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా, ఇప్పుడు మొన్నే అతనే అన్నాడు కాబట్టి 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటారని, తర్వాత అయినా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతారని మేము కోరుకుంటాం. మరి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి గుడ్డలు కూడా తీసుకొడతా ఉన్నారు కదా, దానికి మీరు ఏమంటారు? అసలు అలా మాట్లాడొచ్చండి? దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీస్ వ్యవస్థ అనేది వాళ్ళు కష్టపడి గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళు సెలక్షన్స్లో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వాళ్ళకు సివిల్స్ ఎగ్జామ్స్ అన్నీ రాసి పాస్ అయ్యి వాళ్ళు ఈ ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళు ఏ గవర్నమెంట్కి తొత్తులు కాదు. ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళని అంటాం అనేది కరెక్ట్ కాదు. థ్యాంక్స్ అండి.